వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నాకు రామోజీరావు గారి మీద కొద్దిగా బాధ కలిగించేది అంటే ఆయన ఏ పరిస్థితుల్లో డెసిషన్ తీసుకున్నారు కానీ జర్నలిస్టులు తక్కువ మంది ఉండి జర్నలిజానికి విలువ ఉన్న సమయంలో వ్యాపార దృక్కోణంతో ఆయన స్టార్ట్ చేసిన మినీలు, ఆ మినీల కోసం విద్యార్హతలు కానీ అనుభవం కానీ ట్రైనింగ్ శిక్షణ కానీ లేని కంట్రిబ్యూటర్ వ్యవస్థ అనే దాన్ని బిల్డప్ చేయటం ఇప్పుడున్న దుస్థితికి కారణమని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు సార్. ఆయన ఊహించింది ఏంటంటే మినీల్లోకి అయితే జనాల దగ్గరికి వెళ్ళొచ్చు, చివరికి మంగళ షాప్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మనకి అనేది అప్పట్లో. కానీ అది తెలుగు జర్నలిజాన్ని ముఖ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అయినట్టు తెలుగు జర్నలిజాన్ని భయంకరంగా దిగజార్చిందని నేను స్పష్టంగా అనుభవించాను సార్. నేను కంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు, అంటే నేను కంట్రిబ్యూటర్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంతమంది కూడా లేరండి. నాకు అవకాశం రావడమే గొప్పతనం. నాకేముందండి, డిగ్రీ చదువుతున్నా నన్ను తీసుకొచ్చి వార్తలు రాయమన్నారండి. సరే ఎనీవే నాకు కొద్దిగా తెలుగు పట్ల ఏదో డొక్కసిద్ధి అంటారు ఏదో ఉంది కాబట్టి నడిపాను. నేను వాజ్ ఐ ఎలిజిబుల్ టు డూ దట్ బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్? ఎట్లా ఎలిజిబుల్ అవుతానండి? నేను వచ్చా. సరే మరి నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే ఏదో వచ్చాం, పరిస్థితులు లేకపోతే కొద్దిగా కష్టపడటమో పరిస్థితులు కారణంగా వచ్చాం. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, అంటే రామోజీరావు గారు ఉంటే నేను ఆయన అడగాలనుకున్నాను, సార్ మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? మంది ఎక్కువై మజ్జిగ పలచబడిన వాతావరణం మీకు కనిపిస్తుందా లేదా? చూడండి, అప్పటిదాకా జర్నలిజం అంటే ఒక జిల్లాకు ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, మంచి కవర్ చేసేవాడు, బాగుండేది. కానీ ఉన్నట్టుండి దాంట్లో ఒక్కసారి 1000 మంది జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, టీచర్లు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అందరూ పోగయి ఈ జర్నలిస్ట్ ఈ పదానికి ఉన్న దాని ఒక అద్భుతమైన దాని దిగజారు. ఇది కారణమై ఉంటుందేమోనని నా అనుమానం అండి. ఆ టీచర్లు చేరిన వాళ్ళు, అలా చేరిన వాళ్ళు ఆ పోస్టుని, ఆ విలేకరి అనే పోస్టుని, అది పబ్లిక్ కాదు, అది చూపించి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేసుకునేవారు. ఇంకేమైనా పనులు కావాలంటే చేసుకునేవారు. పత్రిక 4 ముక్కలు రాసి పంపడం అది వేరే విషయం. అంటే నేను అందరి కంట్రిబ్యూటర్లని ఇక్కడ తప్పు పట్టాడండి. జీవితాన్ని ధారపోసిన వాళ్ళు ఉన్నారు నాకు చాలామంది. అలాంటి వాళ్ళని గుర్తించి రామోజీరావు గారు స్టాఫ్ రిపోర్టర్లను కూడా చేశారు. ఒక కంట్రిబ్యూటర్ని కోనసీమ తుఫాను సమయంలో 3 కంట్రిబ్యూటర్లు ఒళ్ళెరక్కుండా పనిచేశారు. వాళ్ళని టాప్ పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. ఇలాంటివి కూడా వేశారు. నేను మంచిగానే చెప్పుకుందాం. కానీ ఓ రకంగా ఈ టీచర్లు చేయడం వల్ల వచ్చింది సార్. అయితే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా మనం చూడాల్సిన ఒక యాంగిల్ ఏంటండి, కంట్రిబ్యూటర్లను పెట్టావు. కంట్రిబ్యూటర్లకి నువ్వు ఏం పే చేస్తావు? వాళ్ళు రాసిన దానికి సెంటీమీటర్కి 2 రూపాయలు, అప్పట్లో నాకప్పుడు 1.25 రూపాయలు ఇచ్చేప్పుడు ఎంత ఇస్తున్నారో తెలియదు, ఫోటో కింద ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక పెద్ద లోపం జరిగింది సార్. సొసైటీలో ఒక మనిషికి విలేకరి అనే ఒక హోదా ఇచ్చావు, కానీ దానికి తగ్గ ఆర్థిక దన్ను ఇవ్వలేదు నువ్వు. వాడు ఈ హోదా మేనేజ్ చేయడానికి ఏం చేస్తాడంటే కార్యక్రమాలు మొదలు పెడతాడు. నీ ఫోటో వేస్తాను అందరూ. ఏంటి పరిస్థితి? వాళ్ళు ఓపెన్గా ఈ విలేకరులు అనేవాళ్ళు, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ కంట్రిబ్యూటర్స్ అండి, సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న మాకేమొస్తుందన్న ఈ సెంటీమీటర్ లేఖరు వచ్చేదంటే 2000 3000 కాదు, మమ్మల్ని చూసుకోవాలి కదా, మేము కూడా బతకాలి కదా అని అంటారు. వాస్తవమే కదా. నిజానికి రామోజీరావు గారు కంట్రిబ్యూటర్ సిస్టమ్ పెట్టినప్పుడు దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చేసి ఉంటే మాత్రం భలే ఉండేదండి. అది కాకుండా లూజ్ అయిపోయి అందరూ రామోజీరావు గారు మార్గదర్శకత్వం 95 దాకా మీ మాట వస్తాను. 95 దాకా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే నేను తూర్పుగోదావరి జిల్లాకి సెకండ్ ఇన్ఛార్జ్ కింద పనిచేశాను. ఒక 58 మంది కంట్రిబ్యూటర్లు ఉండేవారు. ప్రాణాలొడ్డి పని చేసేవాళ్ళు. ఒక తొండంగా మన అన్నవరం దగ్గర 3 నక్సలైట్లు 3 కాల్చి చంపేస్తే రాత్రి 10 గంటలకి 7:30కి అది జరిగితే అక్కడి నుంచి యూనిట్ ఆఫీస్కి రావడానికి వాళ్ళకి ఏం పని అండి? కార్లు ఉండవు, ఏముండవు, అటు పట్టుకుని ఇటు పట్టుకుని తీసుకొచ్చి ఫోటోలు ఇస్తే చాలు, ఫోటోలు ఇచ్చేవారు. ఇట్లాగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పనిచేసే ఆ వ్యవస్థని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారండి. కానీ అదే సార్, యాక్చువల్లీ ఆ ఏది వార్త అనే డెఫినేషన్ అంతా ఆ సిస్టమ్ పెట్టిన తర్వాత మారిపోయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి వార్తే అయిపోయింది.
అప్పట్లో కొన్ని ప్రమాణాలు కాదేది వార్త కన్నా కాదేది కవిత కన్నా వార్త కన్నా. అదే ఇదో మనం ఎప్పుడు జర్నలిజం స్కూల్స్లో చెప్పుకుంటాముగా, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు. ఇప్పుడు మనిషిని కుక్క గరిచినా, మనిషిని గరిచినా, కుక్క కరవకపోయినా, మనిషి ఏదైనా వార్తే. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే ఇంకా మనిషిని చూసి పారిపోయింది. అది కూడా వార్తే. అది కూడా వార్తే. ఇవన్నీ నేనైతే ఒక ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, అక్కడ ఏమన్నా బ్రేక్ అయిందేమో సిస్టము అని. అయితే ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కూడా జర్నలిజం పట్ల ఇలాంటి విమర్శలు ఉన్నాయి. కానీ మనం దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి, అరే ఇది కాకుండా ఉంటే బాగుండేది ఏమని అనిపించవచ్చు. నిజంగా కంట్రిబ్యూటర్ల నుంచి కూడా మంచి మంచి జర్నలిస్టులు అయ్యారు, అంతా అయ్యింది. కానీ అదొక టర్నింగ్ పాయింట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.